ఈ ఎలివేషన్స్ ఇవ్వడం వల్లే చాలా ప్రాబ్లం అవుతుంది మాట్లాడారంటే, ఎలివేషన్స్ ఎక్కువ ఇస్తున్నారు. సో ఇక్కడ ఈ సభకి ఈ ఫంక్షన్కి అటెండ్ అయిన అతిరథ మహారథులు అందరికీ కూడా నమస్కారం, మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒక 2 days బ్యాక్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చి, అరే నువ్వు 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే లాభం లేదబ్బాయి, డైరెక్టర్లు పెరిగిపోయారు ఇండస్ట్రీలో అన్నాడు. అమ్మ ఇదేం గోల్రా నాయన అంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారా, ఇంకా బయట అంతమంది డైరెక్టర్లు ఉన్నారు, హెవీ కాంపిటీషన్లో ఉన్నానన్న విషయం అర్థమైపోయింది నాకు. సో అందుకే సినిమా తీయాలంటే ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి, ఇంతకుముందు అదే వేసాం, ఇప్పుడు ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేయాలి ఇంకా అన్న విషయం ఇంకా ఎక్కువైంది, స్ట్రాంగ్ అయింది. బట్ కానీ ఇప్పుడు నేను ఈ న్యూ డైరెక్టర్స్ అందరినీ నేను నిజంగా ఇప్పుడే చూస్తున్నా అందరినీ ఫేస్లు. ఎంత ఈ సందర్భంగా మీ అందరినీ చూస్తున్నందుకు బ్రోస్ మీకు ఫస్ట్ మీరు అందరూ పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీకు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే చెప్పాను కదా కాంపిటీషన్ అని, అందుకని కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ సినిమా గొప్పదనం గురించి చెప్పాలంటే నాకు ఒకే ఒక సిచ్యువేషన్ చెప్పాలనిపించింది. మా ప్రవీణ్ ఏంటంటే, నా సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ప్రవీణ్ ఈ షర్ట్ బాగాలేదు ఇంకో షర్ట్ వేద్దాం ఎలవాయ్ అంటాడు. అమ్మా ఏందిరా ఈ షర్ట్ కూడా మార్చడా ఆయన అమ్మా అని రిక్వెస్ట్ చేసుకున్నామని. అలాంటి ఇందాక ట్రైలర్ చూస్తే ప్రవీణ్ చేత డైరెక్టర్ బొట్టు కూడా పెట్టించి యాక్ట్ చేయించాడంటే ఈ సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ప్రవీణ్ యాక్ట్ చేసాడో అర్థమైంది. సో అండ్ అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలంటే, అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలండి. మా డైరెక్టర్స్ అందరూ మాట్లాడుతూ మన జర్నీ 2018లో స్టార్ట్ అయింది కదా, సో మన జర్నీ 2013లో స్టార్ట్ అయింది కదా, మన జర్నీ ఐ థింక్ 2016లో స్టార్ట్ అయింది కదా. అంటే ఇప్పుడు నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందని అర్థం అవ్వట్లేదు నాకు. అంటే ఇప్పుడు నాకేమైనా సీనియర్ సిటిజన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ నాకేదో పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు ఉన్నారు వాళ్ళు భయం వేస్తుంది నాకు. నరేష్ గారితో ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఎప్పుడో భూమి పుట్టక ముందు నరేష్ గారి ఇంట్లో ఆయనతో పార్టీలో కూర్చున్నాను నేను చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ ఇయర్స్ వద్దులంటే తమ్ముళ్ళు డేంజర్ అయిపోద్ది. సో అప్పుడు కూర్చున్నా. కానీ ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆయన అంటే నాకు ఇష్టమైన యాక్టర్, యాక్చువల్గా ఇష్టమైన హీరో అని నేను అన్ను, ఇష్టమైన యాక్టర్. ఎందుకంటే అల్లరి నరేష్, అల్లరి అన్నది ఆయనకి ఎవరో ఇచ్చింది కాదు, లేకపోతే ఎవరో దానం చేసింది కాదు, లేదా వంశపారపర్యంగా వచ్చింది కాదు, ఆయన సంపాదించుకున్నది. సో అది సంపాదించుకున్నది అంటే ఊరికినే ఏది రాదబ్బాయి. నన్ను ధమాకా త్రినాథన్ ఎవరైనా అంటున్నారా? అంటున్నారు చెప్పండి తమ్ముళ్ళు. కానీ అల్లరి నరేష్ గారిని ఆయన ఈ భూమి మీద ఉన్నంతకాలం అల్లరి నరేష్ అని అంటాడు, ఎందుకంటే అది ఆయన సంపాదించుకున్నది. సో అలాంటి వ్యక్తితో ఇప్పుడు నేను సినిమా చేయలేకపోయాను, కానీ బట్ ఫ్యూచర్లో నాకు అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఆయనతో నేను సినిమా చేస్తాను. సో నరేష్ గారు, మీరు ప్రతిసారి మీ సినిమాలు చూస్తున్నప్పుడు కూడా నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను. అంటే వెరీ న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు మీరు. ఎప్పుడో అంటిల్ అండర్స్ నాలాంటి మూర్ఖత్వపు, ఇందులో మూర్ఖత్వం గురించి ఏదో మాట్లాడుకున్నాం తర్వాత. సో మూర్ఖత్వపు డైరెక్టర్ ఎవరైనా ఉంటే కొంచెం ఆర్టిఫిషియల్ చేయండి చేస్తారు అంతే. సో కాబట్టి నాకు నిజంగా చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ అలాగే రాజదండ కంపెనీలో ఇప్పుడు నేను మజాక్ అని సినిమా చేస్తున్నా. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను కూర్చున్న రూమ్లో కొంచెం ఫర్నిచర్ నేను కొనుక్కుంటూ ఉంటాను. అయితే ఆ రోజు వెళ్ళి నాకు నా రూమ్లో ఫర్నిచర్ రాజా కొంచెం బాగాలేదు అన్నా. సార్ కొనుక్కోండి సార్ అనగానే ఐక్యాకి పరిగెత్తి టోటల్ ఫర్నిచరు నేను 12,500 పెట్టి కొనుక్కున్నా. నా టేబుల్, నా చిన్న చైరు, ఈ చైర్లు. ఏంటి సార్ 12,500 ఏంటి సార్, మంచిగా కొనుక్కోవచ్చు కదంటే, ఏమయ్యా నీ కంపెనీలో 6 నెలలు ఉండి వెళ్ళిపోతాను, ఇంకో డైరెక్టర్ వస్తాడు, 6 నెలలకి ఎందుకులే బడ్జెట్, హెవీ బడ్జెట్ అన్నా. ఆ తర్వాత ఆయన రూమ్లో ఫర్నిచర్ కొనుక్కున్నాడు. ఎంత అయింది అన్న? ఇంచుమించు 3.5 లక్షల టేబుల్ అయింది సార్. చైర్ ఏదో మెడికల్ చైర్ అంటే ఏదో అది ఒక ఎన్నో వేలని చెప్పాడు. అంత బడ్జెట్ మొత్తం మీద 4.5 లక్షలు మారుతి గారు ఫర్నిచర్. నువ్వెందుకే ఎంత కాస్ట్ ఇది కొనుక్కుంటే, నేను 6 నెలలకి వెళ్ళను సార్, జీవితాంతం ఇక్కడే సినిమాలు తీస్తాను కాబట్టి ఎంత స్టాక్ ఫర్నిచర్ కొనుక్కోవాలండి. నిజంగానే మీరు జీవితాలతో ఇలాగే సినిమాలు తీయాలి. సో మీరు ముగ్గురికి ఎంతమందికి అడ్వాన్స్ ఇచ్చారన్నారు,
కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అడ్వాన్స్ ఇచ్చేయాలి, ముందు ఆయనకి ఇవ్వండి, ఆయన ఆల్రెడీ నాందికి రెడీ అయిపోతున్నారు, ఆయనతోనే నాంది పలకండి. అండ్ వేణు గారు ఇందాకలు అన్నారు పిలిస్తే చీఫ్ గెస్ట్ కింద పిలిచారేమో అని అన్నారు. చీఫ్ గెస్ట్ అనేది పనిష్మెంట్ వేణు, నీకు అర్థం కావట్లేదు, లాస్ట్ వరకు కూర్చోవాలి. అదే స్పీకర్ అయితే మాట్లాడి వెళ్ళిపోవచ్చు. ఇందాక నుంచి మైక్ ఎప్పుడు ఇస్తారా ఎదురు చూస్తుంటే ఈ పక్కన కూర్చొని ఇంట్లో మాట్లాడుకోవాల్సిన విషయాలందరూ సొమ్మగారు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటి అని చంపేస్తున్నాడు ఆయన. సో కాబట్టి వేణు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నావు, ఎప్పుడు అలా టంగ్ స్లిప్ అవ్వకు, నువ్వు చాలా డేంజర్. ఇప్పుడు చూడు ఇది అయిపోయినట్టే మనం జంపు. తర్వాత సుబ్బు, జనరల్గా ఈ మధ్య నేను ప్రొడ్యూసర్ను కూడా అయ్యాను, ఏదో చిన్న సినిమాలు 2 చేస్తున్నాను. అయితే నేను అబ్జర్వ్ చేశాను బ్రదర్స్, ఇది తప్పుగా అనుకోవద్దు, ఆపర్చునిటీ వచ్చేటంత వరకు చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వచ్చిన తర్వాత ఎందుకో డల్ అయిపోతున్నారు డైరెక్టర్లు. సో ఆ ఎనర్జీ లెవెల్స్ అవి ఇవి తగ్గిపోతున్నాయి. వచ్చేటంత వరకు ఎంత ఎనర్జీగా ఉంటామో వచ్చిన తర్వాత డబుల్ ఎనర్జీతో వర్క్ చేయాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది, లేకపోతే రాదు. ఇది నేను చెప్తున్నా మా వాళ్ళకు కూడా. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే, సుబ్బు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడే నాకు ఫస్ట్ టైము రాజా గారే పరిచయం చేశారు, నాకు అంతకుముందు పరిచయం లేదు, ఎందుకంటే నేను 2002 బ్యాచ్, 18 బ్యాచ్ కాదు. సో కాబట్టి ఈ సుబ్బుని చూశాను చాలా ఆఫీస్లో. ఆయన ఎంతసేపు ప్రసాద్ గారికి ఆయన ఎడిటింగ్ నేర్పుతున్నాడా లేదా ఈ సినిమాలకి ఆయన ఎడిటింగ్ చేస్తున్నాడో నాకు అర్థం కాల, ఆ లోపలే కూర్చొని ఉంటారు. సో రాజాదండ గారు ఎప్పుడు కూడా ఈ సాంగ్ చూడండి ఆ సాంగ్ చూడండి అని నాకు చూపించాలన్న క్యూరియాసిటీ ఆయనకి, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను పెద్ద డైరెక్టర్ కింద లెక్క. ఇప్పుడు చూసారుగా ఎంతమంది ఉన్నారో 5 అబ్బావు. సో కాబట్టి సుబ్బు ఎంత కష్టపడి అనేది నేను చూసా, కానీ నేను పర్టికులర్గా చూసా. ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి మధ్యాహ్నం అలా, మళ్ళీ నేనంటే ఏదో 1 hour 2 hours వెళ్ళిపోతుంటాయి, ఎందుకంటే నేను పెద్దగా ఆఫీస్లో స్పెండ్ చేయను, అందుకే 12,500 ఫర్నిచరే కొనుక్కున్నా. సో కాబట్టి చాలా బాగా ఎక్కువ వర్క్ చేసాడు ఆయన. సో నాకు ఆయన ఇంట్రెస్ట్ నచ్చింది. అంటే సినిమా ఇందాక చెప్పానుగా, వచ్చే ముందు ఉన్న ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత డబుల్ చేయాలని, ఆ ఇంట్రెస్ట్ ఆయన పనిచేసే విధానం నాకు నచ్చింది. అందుకే అప్పుడు అనుకున్నాను, సుబ్బు నీకు ఈ సినిమా కంపల్సరీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పా. ఇంకోటి నిజం చెప్పాలంటే, ఫస్ట్ టీజర్ నాకు రాజా చూపించినప్పుడు నాకు పెద్దగా ఎక్కలా, ఓకే రాజా బాగానే ఉంది అన్న. మొన్న ట్రైలర్ చూడగానే ఫస్ట్ నేనే ఫోన్ చేశా, ఇది సినిమా ఇలా ఉండాలి, సో నీ సక్సెస్ ఇందులో కనిపిస్తుంది, అందులో కనిపించలా. సో ట్రైలర్ ఇలా ఉండాలి, ఎందుకంటే సినిమా ముందు రిలీజ్ చేసే ట్రైలరే రేపు సినిమాని ఓపెనింగ్ తీసుకొస్తుంది. సో కాబట్టి ట్రైలర్ చాలా బాగుంది సార్, అదిరిపోయింది. ఇంకా ప్రసాద్ గారు ఆయన ఎడిటింగ్ పాపం ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు, ఆయనకి పగలేంటో రాత్రి ఏంటో తెలియకుండా ఉండాలని ఆయన ఎడిట్ షూట్లు అన్నీ నల్లకోట్లో పెట్టుకున్నాడు. సో కాబట్టి కొంచెం వెలుగులోకి రండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా అందరి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాకపోతే ఒకరి గురించి చెప్పకపోతే నా టైం ఇక్కడతో అయిపోద్ది సుమ గారు. సో మీ గురించి చెప్తున్నారు, రండి. సో ఎండ్ ఆఫ్ ద ఈ సభ అంతా అయిపోయిన తర్వాత టీజర్ వేసి మీరు ఒకసారి అది చూపించి ఫినిషింగ్ టచ్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెందుకంటే వద్దు ఎక్స్టెన్స్ వద్దు బాబాయ్, ఆపేయండి. మీరు మాట్లాడిన తర్వాత నా మైక్ బ్యాటరీ కూడా డౌన్ అయిపోయింది.